హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న ఆ సందర్భంలోనే మీరు బంద్ ఎలా చేస్తారు, గత ప్రభుత్వం ఎన్ని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి ఒక అఫీషియల్గా ఒక లేఖ రావడం అయితే జరిగింది దీని మీద, ఈ ఇష్యూ మీద. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అని అంటే, ఫైనల్గా ఎవరెవరైతే సినిమాకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉంటారో ఆ ప్రతినిధులను మాత్రమే ఇక నుంచి నేను కలుస్తాను. మన పార్టీకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అయినా సరే వాళ్ళని మాత్రమే కలుస్తారు. అంతేగాని వాళ్ళని వెనకాలండి నడిపిస్తున్నటువంటి ఒక దిల్ రాజు గారు కావచ్చు, ఒక ఏషియన్ సునీల్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, ముఖ్యంగా అల్లు అరవింద్ గారు కావచ్చు. సో ఈ బడా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఈ ప్రతినిధుల్ని, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతినిధులను నడిపిస్తున్నారో, సో వాళ్ళని మాత్రమే, ఆ ప్రతినిధులు మాత్రమే పర్సనల్ గా మేము కలుస్తాము. ఏ నిర్మాతలను కూడా పర్సనల్ గా కలిసేది లేదు. ఏ ప్రొడ్యూసర్స్ కి సినిమాకి ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళని మాత్రమే కలుస్తామని చెప్పేసి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఇట్లాగా మాట్లాడటం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జస్ట్ పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి, లేకపోతే వైసీపీ అన్యాయాల్ని ఎత్తి చూపుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి కక్షతో ఎన్ని సినిమాలను ఇబ్బంది పెట్టాడయ్యా, మీరు ఎవరు గమనించలేదా? మీకు తెలియలేదా? మీ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా సినిమా ఇండస్ట్రీని ఎంత ఇబ్బంది పెట్టాడా అని చెప్పేసి. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాకి కూడా ఇబ్బందులు. రాజమౌళి గారు 2 సార్లు వెళ్ళి మాట్లాడినా సరే సినిమాటోగ్రఫీ మినిస్టర్తో పనవల. చివరికి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయనతో పాటు ఇంకా పెద్ద స్టార్ హీరోలు, మీరు ఆ వీడియో ఇప్పటికీ స్టిల్ ఉంటుంది, వాళ్ళు గేట్ దగ్గర నుంచి నడుచుకుంటా మెగాస్టార్ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి, రాజమౌళి గారు, వీళ్ళందరూ కూడా కలిసి నడుచుకుంటా గేట్ బయట నుంచి నడుచుకుంటా సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. సో అటువంటి ట్రీట్మెంట్ ఇస్తారా? ప్రస్తుతం మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో నంబర్ 1లో ఉంది. తెలుగు డైరెక్టర్స్తో బాలీవుడ్ డైరెక్టర్సే పనిచేస్తున్నారు. ఒక సౌత్ సినిమాకి ఒక హై ఇచ్చింది తెలుగు సినిమా అనేటువంటి ఇండస్ట్రీ. సో అటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలను కానీ, స్టార్ హీరోస్ని కానీ ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, ఎట్లా ట్రీట్ చేసింది గత ప్రభుత్వం, అవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ మర్చిపోయారా? అంటే ఎవరికి సపోర్ట్గా ఉన్నారు? మిమ్మల్ని వెనకుండి ఇంకెవరైనా నడిపిస్తున్నారా? అది మీరే గమనించాలి. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఇంకా ఆ మాట చెప్పేటప్పటికి, కామ్గా ఉన్నోడిని కెలిగితే ఏం జరుగుద్దో ఇప్పుడు చూశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి ఆ యొక్క లెటర్ బయటకు వచ్చిందో, ఆ స్టేట్మెంట్, దెబ్బకి బంద్ విరమిస్తున్నాం అని చెప్పేసి ఒప్పుకున్నారు. కెలికేసరిగా ఆయన్ని ఎందుకు? అసలు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి తాలూకు సీఎం, ఆయన వ్యక్తిగతంగా ఆయన సీఎం అయిన తర్వాత ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు వెళ్ళి ఆయన కలిసి ఆయన్ని అభినందించారా? కంగ్రాచులేషన్స్ తెలిపారా? ఒక బొకే తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదు. జగన్ గారు గెలిస్తే మాత్రం హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే గుర్తొస్తారు. పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ సినిమా, దానికి ఇచ్చినటువంటి టికెట్ రేట్లు కానీ, దాని తర్వాత ఇంకా మిగతా సినిమాలకు ఇచ్చినటువంటి టికెట్ రేట్లు కానీ, అసలు ఏ రేంజ్లో సినిమా ఇండస్ట్రీని ఆడుకున్నదో గత ప్రభుత్వం అనేది మీకు గుర్తుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా నిలుస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సినిమాకి కూడా సపోర్ట్గా నిలుస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా ఒకటే చెప్పారు, ఇప్పటి నుంచి ఏ బడా ప్రొడ్యూసర్ని కలిసేది లేదు పర్సనల్గా. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉండేటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే కలుస్తాను. అంటే మన్మోహన్ సింగ్ గారిని సోనియా గారిని వెనకుండి నడిపించినట్టు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతినిధుల్ని బడా ప్రొడ్యూసర్ వెనకుండి నడిపిస్తున్నారనమాట. సో అలా ఎవరైతే ఇప్పుడు వెనకుండి నడిపించే వాళ్ళు వెనకే ఉండిపోండి, ముందు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు అనేది పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ది సినిమా. సో ఈ అభిప్రాయం మీద మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.